ఒకే ఒక ఫోన్ కాల్, అందులో ఒక విద్యార్థి పడుతున్న ఆవేదన. ఈ సంభాషణ కురుమ విద్యార్థి హాస్టల్ లోపల ఏం జరుగుతోందో, ఎలాంటి పెద్ద అక్రమాలు దాగియున్నాయో బయటపెట్టింది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ మాటలు వినండి. ఇది నాకు చాలా కీలకమైన సమయమన్నా అంటున్నాడు. 2 నెలల్లో ఎగ్జామ్స్ అంట. కెరియర్కి చాలా ఇంపార్టెంట్ టైం. అలాంటి టైంలో ఒక స్టూడెంట్ ఉండటానికి ఓ చోటు కోసం ఎంతలా బాధపడుతున్నాడో కదా. ఇక్కడ్నుంచే మన కథ మొదలవుతోంది. సరే, ఈ స్టూడెంట్కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కురుమ విద్యార్థి హాస్టల్లో అకామిడేషన్ కావాలి. చాలా ఆశతో వెళ్ళాడు. కాని పాపం రోజుల తరబడి ఆఫీస్ బయటే ఎదురుచూశాడు. అయినా లాభం లేదు. చివరికి నీకు రూమ్ ఇవ్వం అని మొహమ్మీదే చెప్పేశారు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. హాస్టల్ మేనేజ్మెంట్ చోటు లేదు అని చెప్పింది కదా. మరి నిజంగానే హాస్టల్ లోపల పరిస్థితి ఏంటి? వాళ్లు తీసుకున్న నిర్ణయానికి, అక్కడున్న వాస్తవానికి ఏమైనా సంబంధముందా? చూద్దాం రండి. ఆ ఫోన్ కాల్లో వాళ్లు మాట్లాడుకున్న దాని ప్రకారం హాస్టల్లో ఉన్నది కేవలం 40 మందే. అయినా కూడా కనీసం 4 బెడ్లు ఖాళీగా ఉన్నాయట. అంతేకాదు, ఏకంగా ఒక హాల్ మొత్తం ఖాళీగా ఉందని చెప్తున్నారు. చూడండి, పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందో. ఒక పక్క 4 బెడ్లు, ఒక హాల్ మొత్తం ఖాళీగా ఉంది. మరోపక్క అర్జెంటుగా రూమ్ కావాలన్న ఒక స్టూడెంట్కి మాత్రం నో అని చెప్తున్నారు. ఇక్కడే ఏదో తేడా కొడుతోంది కదా. ఇదే అసలు సమస్య. సహజంగానే మనందరికీ వచ్చే ప్రశ్న, ఖాళీలున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని. మరి ఆ స్టూడెంట్ కూడా ఇదే అడిగాడు. దానికి మేనేజ్మెంట్ ఇచ్చిన సమాధానం వింటే ఈ సమస్య ఎంత పెద్దదో మనకర్థమవుతుంది. సరే, ఇంతకీ మేనేజ్మెంట్ ఏం చెప్పింది? వాళ్ళు చెప్పిన కారణమేంటి? వాళ్ళు చెప్తున్న మాటల వెనక దాగి ఉన్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళేం చెప్పారంటే, మాకు వేరే స్టూడెంట్స్ నుంచి ప్రెషర్ ఉంది, మీరర్థం చేసుకోవట్లేదు అని. కాని ఒక్క నిమిషం, బెడ్స్ ఖాళీగా ఉన్నాయి కదా, మరి ప్రెషర్ ఎక్కడ్నించొస్తుంది? ఇది ఖచ్చితంగా ఒక సాకు మాత్రమే అని ఆ ఫోన్ కాల్ వింటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అసలు కారణం ఇది కాదన్నమాట. మరి ఏంటి? ఆరోపణలు చాలా సీరియస్గా ఉన్నాయి. 1, ఆ 40 మంది కూడా మేనేజ్మెంట్ బంధువులేనట. 2, తమను ఎవరూ ప్రశ్నించలేరు అనే ఒక రకమైన అహంకారంతో ఉంటున్నారట. 3, ఎవరికీ తెలియకుండా రహస్యంగా మీటింగ్స్ పెట్టుకుంటున్నారని కూడా అంటున్నారు. ఇవన్నీ చాలా పెద్ద ఆరోపణలు. చూసారా, ఒక స్టూడెంట్కి రూమ్ ఇవ్వలేదు అనే చిన్న విషయంలా మొదలై ఇప్పుడు మొత్తం ట్రస్ట్లోనే ఏదో పెద్ద అవకతవకలు జరుగుతున్నాయనే స్థాయికి వెళ్ళింది వ్యవహారం. ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ డబ్బుల గురించి మాట్లాడాలి. ఈ హాస్టల్ బిల్డింగ్ కట్టింది 14 కోట్ల రూపాయల గవర్నమెంట్ గ్రాంట్తో, అంటే మనందరి డబ్బుతో అన్నమాట. గవర్నమెంట్ ఫండ్స్తో కట్టినప్పటికీ ఈ ట్రస్ట్కి ప్రతి ఏటా దాదాపు 1 కోటి రూపాయల ఇన్కమ్ వస్తోందని ఆరోపణ ఉంది. మరి ఆ డబ్బంతా ఎక్కడికి పోతోంది? దానికి లెక్కలు చెప్పే బాధ్యత ఎవరిది? ఎవరైనా అడుగుతున్నారా? ఇంకో షాకింగ్ విషయమేంటంటే, పేద స్టూడెంట్స్ కోసం కట్టిన ఈ హాస్టల్ని ఒక ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్గా మార్చే ప్లాన్ జరుగుతోందని అంటున్నారు. అంటే కమ్యూనిటీ వాళ్లకి కేవలం 10% సీట్లు ఇచ్చి, అవి కూడా తమ బంధువులకే ఇచ్చుకునేలా ఒక స్కెచ్ వేస్తున్నారన్నమాట. ఇది అసలు హాస్టల్ కట్టిన ఉద్దేశ్యానికే తూట్లు పడవడం కాదా? ఇంకో 20 ఏళ్లు సమాజాన్ని ఎలా మోసం చేయాలో ప్లాన్ చేస్తున్నారు. ఈ మాట వింటేనే అర్థమవుతుంది ట్రస్ట్ మీద వాళ్లకు ఎంత నమ్మకం పోయిందో. వాళ్ల ఉద్దేశం సేవ చేయడం కాదు, కేవలం స్వార్థం కోసమే పనిచేస్తున్నారని బలంగా నమ్ముతున్నారు. సరే, ఈ అవకతవకలు, ఈ ప్లాన్స్, వీకన్నింటి మధ్యలో అసలు నష్టపోతున్నది ఎవరు? ఈ హాస్టల్ ఎవరి మంచికోసం కట్టారో వాళ్ల పరిస్థితి ఏంటో, వాళ్ల భవిష్యత్తు ఎలా అయిపోతుందో చూద్దాం. ఆలోచించండి. పల్లెటూళ్ళనుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ లాంటి పెద్ద పెద్ద చదువులు చదవాలని ఎన్నో కలలతో సిటీకి వస్తారు. అలాంటి పేద విద్యార్థులకు ఒక ఆధారంలా ఉండాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ హాస్టల్ కట్టాడు. వాళ్లకు కట్టుబానిసలా పనిచేస్తున్నాడు. అంటే ఆఫీసు ఊడ్చడం, స్వీట్లు తీసుకురావటం లాంటి పనులు చేస్తున్నాడట. అంటే చూడండి, అండగా ఉండాల్సిన చోట విద్యార్థులను బానిసల్లా వాడుకుంటున్నారు. మేనేజ్మెంట్ కరుణ కోసం వాళ్ల ఆత్మగౌరవాన్ని కూడా పక్కన పెట్టాల్సొస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాని ఈ అన్యాయాన్ని ఇలాగే చూస్తూ ఊరుకోకూడదు అని ఆ ఫోన్ కాల్లో మాట్లాడుకున్న ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఇక మాటలు కాదు, చేతలే ముఖ్యమని ఈ సమస్య మీద అందరినీ కలుపుకుని పోరాడటానికి రెడీ అవుతున్నారు. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది.
అసలొక కమ్యూనిటీ ట్రస్ట్ అనేది ఎందుకు? సమాజానికి సేవ చేయడానికా? లేక సమాజం మీద అధికారం చెలాయించడానికా?